ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ అందరితో ఒక హ్యాపీ న్యూస్ షేర్ చేసుకోవాలి. అది ఏంటి అంటే మా అమ్మ ఛానల్ మానిటైజ్ అయింది. అంటే ఇక్కడ నుంచి మేము యూట్యూబ్ పార్ట్నర్షిప్ కి ఇంకా దగ్గరగా ఉన్నాం. మీ అందరి వల్లే ఇది చాలా సక్సెస్ అయింది. ఇంకా మీరందరూ కూడా బాగా సపోర్ట్ చేస్తే మన ఛానల్ ఇంకా బాగా గ్రో అవుతుంది. ఇంకా మేము మీ ముందుకి చాలా మంచి వీడియోస్ తేవాలని అనుకుంటున్నాము. ఈ యూట్యూబ్ జర్నీలో మా మమ్మీతో పాటు ఇక నుంచి మా అక్క కూడా పార్టిసిపేట్ చేస్తుంది. మీ అందరికీ తెలుసు కదా, యూట్యూబ్ ఇప్పుడు కొత్త మానిటైజేషన్ రూల్స్ లో 500 సబ్స్క్రైబర్స్ అండ్ 3000 అవర్స్ వస్తేనే మానిటైజేషన్ కి అప్లై చేసుకోవడానికి ఇస్తుంది. అంటే దీని మీనింగ్ మనం ఇప్పటి నుంచి ఎర్న్ చేస్తామని కాదు, మనకి 4000 వాచింగ్ అవర్స్ అయితే అవ్వాలి అండ్ 1000 సబ్స్క్రైబర్స్ అయితే అవ్వాలి. అప్పటి నుంచే మనకి పార్ట్నర్షిప్ అనేది ఇస్తుంది. బట్ 3000 అవర్స్ నుంచి మనం ఏం చేయొచ్చు అంటే యాడ్సెన్స్ అకౌంట్ ని యాడ్ చేసుకోవచ్చు, మానిటైజేషన్ కి అప్లై చేసుకోవచ్చు. మనకి సూపర్ థ్యాంక్స్, సప్పర్స్ కొన్ని అయితే అవైలబుల్ అవుతాయి. నార్మల్ గా 4000 అవర్స్ అయినప్పుడు అప్పుడు మనం అప్లై చేసుకొని యాడ్సెన్స్ కానీ ఇవన్నీ ప్రాసెస్ చేసుకుంటే తర్వాత నుంచి మనకి అమౌంట్ అనేది వస్తుంది అనమాట. అప్పుడు దాకా ఒక 2-3 మంత్స్ వచ్చిన వీడియోస్ కూడా మనకి ఏమీ పేమెంట్ అయితే ఉండదు. దాన్ని రెడ్యూస్ చేయడానికి ఇప్పుడు మనకి 3000 అవర్స్కే ఈ పైన వర్క్స్ అన్ని చేసుకోవచ్చు. తర్వాత 4000 అవర్స్ ఎప్పుడైతే అవుతుందో ఆ నెక్స్ట్ మంత్ నుంచి మనకి అమౌంట్ అయితే జనరేట్ అవుతుంది. సో ఇప్పుడైతే మేము 3000+ అవర్స్ లో ఉన్నాము కాబట్టి మాకు మానిటైజేషన్ ఎనేబుల్ అయింది. ఈ ప్రాసెస్ కూడా మాకు అంత ఈజీగా అయితే అవ్వలేదండి. ఇప్పుడు అందరు ఫేస్ చేసే రీయూజ్డ్ కంటెంట్ ప్రాబ్లమ్ ని మేము కూడా ఫేస్ చేసాం. ఎప్పుడైతే మా ఛానల్ 3000 అవర్స్ కంప్లీట్ అయిందో మేము వెంటనే అప్లై చేసుకున్నాం. కానీ మేము అనుకున్నది కాకుండా వెంటనే రీయూజ్డ్ కంటెంట్ అనే ప్రాబ్లం వచ్చేసింది. ఇదేంటి ఎలా ఇప్పుడు అనుకున్నాం. మేము ఏమైనా కంటెంట్ వాళ్ళని ఫాలో అవ్వాలా, వాళ్ళని రీచ్ అయ్యి ఏమన్నా చెప్పి అలా అనుకున్నాం. కానీ బట్ మనం ఏం చేయలేదు కదా, మన ఓన్ కంటెంటే ఉంది, మనమే ట్రై చేద్దాం అనుకొని ఆ కంటెంట్ అప్పీల్ వీడియో కోసం మేమైతే అప్పీల్కి వెళ్ళాం. ఈ అప్పీల్ కూడా మనం చాలా జాగ్రత్తగా మనం ఎలా చేస్తున్నాము, మన వీడియోస్ని మనమే కనిపించి ఇది నా ఛానల్, నేను నా ఛానల్లో ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నేను ఇలాంటి వీడియోస్ చేస్తాను, నా ఛానల్లో ఉన్న వీడియోస్ చూడండి, ఇదంతా నా ఓన్ కంటెంట్, నేను ఈ విధంగా షూట్ చేస్తాను అని చెప్పేసి టోటల్గా మనం చాలా క్లియర్గా 5 minutes లోపే ఒక వీడియోని క్రియేట్ చేసి మనం ఎలా ఎడిట్ చేస్తున్నామో ఆ ఎడిటింగ్ కూడా దాన్ని చూపించేసి మొత్తం వీడియోని మనం యూట్యూబ్లోకి అన్లిస్ట్ చేసి అప్లోడ్ చేసి ఆ లింక్ని యూట్యూబ్ వాళ్ళకి అప్పీల్ వీడియో కింద ప్రొవైడ్ చేసినట్టయితే వాళ్ళు 14 days అంటారు, కానీ వితిన్ 24 hours లోనే మనకి వెంటనే రివ్యూ దాని నుంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. మాకైతే నిన్న నైటే మేము అప్పీల్ వీడియో అప్లై చేసాము, అది కూడా 12కి ఆ టైంకి అప్లోడ్ చేసాము. మార్నింగ్ లేచేసరికి మా వీడియో అయితే అప్పీల్ సక్సెస్ఫుల్ అయింది. మీ కంటెంట్ మీ ఓన్దే అని మేము నమ్ముతున్నాము, రీయూజ్డ్ కంటెంట్ అని మీకు ఇచ్చినందుకు వీఆర్ సారీ. ఇప్పటి నుంచి మీరు యూట్యూబ్ పార్ట్నర్షిప్లో పార్ట్నర్గా ఉండబోతున్నారు, యువర్ అప్పీల్ వాజ్ సక్సెస్ఫుల్ అని మెసేజ్ వచ్చింది. కాబట్టి మేము చాలా హ్యాపీగా ఉంది. ఈ న్యూస్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాము. ఇప్పుడు దాకా మీరందరూ మా వీడియోస్ చూస్తూ వచ్చారు కదా, ఇక నుంచి కూడా మీరు అలానే జాగ్రత్తగా అన్ని వీడియోస్ మంచిగా మా కోసం చూసుకుంటూ వస్తే మన ఛానల్ని ఇప్పుడు మానిటైజ్ అయింది కాబట్టి ఇంకొంతమందికి యూట్యూబ్ ఇంకా బాగా చూపిస్తుంది అనమాట. దానివల్ల మనకు కొత్త సబ్స్క్రైబర్స్ వస్తారు, మన ఫ్యామిలీ ఇంకా గ్రో అవుతుంది. దీనివల్ల మనం కొంచెం ఎర్న్ కూడా చేయొచ్చు. ఇప్పుడు యూట్యూబ్లో చాలా వందలు కాదు వేల వీడియోస్ అప్లోడ్ అవుతున్నాయి. మీరు మా వీడియోస్ అనే కాదు ఎవరి వీడియో అయినా చూస్తున్నప్పుడు కొంచెం ఒక 2-3 minutes లాంగ్ అయినా చూడాలన్నమాట. మీరు అలా జస్ట్ అలా ఓపెన్ చేసి నెక్స్ట్ మీకు వేరే వీడియో కనపడంగానే దానిలోకి వెళ్ళిపోతే ఏమవుతుందంటే ఈ వీడియో బాగాలేదేమో అందుకనే ఎక్కువ మంది చూడట్లేదు అని చెప్పేసి వెంటనే యూట్యూబ్ ఆ వీడియోని కనపడడం ఆపేస్తుంది అనమాట. దయచేసి మీరు మా వీడియోకే కాదు ఎవరి వీడియో కూడా ఇలా చేయొద్దు. మీరు 10 వీడియోలు చూడిపోయిన పర్లేదు, చూసే ఒక్కటైనా ఒక 2-3 minutes దాకా చూస్తే మాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది, మన వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను ఈ హ్యాపీ న్యూస్ని మీతో షేర్ చేసుకున్నాను కదా, అలాగే నెక్స్ట్ ఫర్దర్గా మేము నెక్స్ట్ యాడ్సెన్స్ ఎలా క్రియేట్ చేసాము, మన ఛానల్కి పేమెంట్ వస్తే ఆ ఫస్ట్ పేమెంట్ ఎలా తీసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటి, అవన్నీ కూడా మీకు రాబోయే వీడియోస్లో చూపిస్తాను. అండ్ అలాగే మీకు నా వీడియోస్ ఎలాంటి వీడియోస్ బాగా నచ్చుతున్నాయి అనేది నాకు చెప్తే నేను అలాంటి కంటెంట్ని మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఈ మధ్య నేను స్టిచ్చింగ్ వీడియోస్ని చాలా రెగ్యులర్గా ఆఫెన్గా పెడుతున్నాను కదా,
చాలా మంది చూస్తున్నారు. మీకు ఆ జనరల్ ఇష్టమైతే నేను అన్ని కూడా అవే పెడతాను. నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి దీనికి ముందు ఇంకొక ఛానల్ కూడా ఉండేది. దాన్ని బై మిస్టేక్లో మా మమ్మీ ఒక వీడియో పోస్ట్ చేయడం వల్ల అదైతే ఛానల్ రిమూవ్ అయిపోయింది. కానీ ఆ ఛానల్ ఉన్నప్పటి నుంచి కూడా మా నాన్న అయితే చాలా హెల్ప్ చేసేవాడు వీడియోలు తీయడంలో కానీ, మా అమ్మ పెట్టిన ప్రతి వీడియో చూసి కామెంట్ చేసి లైక్ చేసి అలా చేయడంలో కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. మా అమ్మ ఛానల్ మానిటైజ్ అవ్వాలి, ఎప్పటికైనా యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని మా నాన్న చాలా కోరుకున్నాడు. బట్ ఇప్పుడు సక్సెస్ అయ్యే టైంకి నాన్న మాతో లేరు. కానీ ఆయన పైనుంచేనే చూస్తూ ఉంటారని మేము అనుకుంటున్నాం. మా నాన్న ఎప్పుడు మాతోనే ఉంటారు. మీరందరూ కూడా మంచిగా మా వీడియోస్ని చూసి మమ్మల్ని జర్నీలో ఇంకొంచెం ముందుకు పంపిస్తారని నమ్ముతూ ఇంతటితో సెలవు. ఈ వీడియో ఏంటి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మా వీడియోకి చిన్న లైక్ చేసి ఒక చిన్న కామెంట్ కూడా పెట్టేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే, ఆల్రెడీ చూసిన వాళ్ళైతే ఈ వీడియోని ఇంకొంతమందితో షేర్ చేసుకుంటారని అనుకుంటున్నాను. బాయ్.